ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జగదాత్రి వదిన కేసు వెనక్కి తీసుకొని మావయ్య గారిది ఏ తప్పు లేదని చెప్పి జైలు నుంచి బయటకు తీసుకొస్తే కానీ నన్ను మళ్ళీ ఆ ఇంట్లోకి రానివ్వమని చెప్పారు. కరెక్ట్గా ప్రజల ముందుకు తీసుకెళ్లగలిగేది మీరే అని నమ్మి ఈ సాక్ష్యాలను మీకు ఇస్తున్నాం. గతంతో కలిసిపోయిన నిజాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లగలరా? వంశీ మాధురికి డైవర్స్ పేపర్స్ పంపించాడు. ఎవరికి న్యాయం చేయాలో అర్థం కావట్లేదా కౌశికి? అవును బాబాయ్, జగదాత్రి 20 ఏళ్ల బాధ గురించి ఆలోచించాలో, మాధురి 50 ఏళ్ల జీవితం గురించి ఆలోచించాలో తెలియడం లేదు. నిజం వైపు నిలబడాలో, కుటుంబం వైపు నిలబడాలో అర్థం కావట్లేదు బాబాయ్. ఒక జర్నలిస్ట్గా గెలిస్తే అక్కగా ఓడిపోతాను, అక్కగా గెలిస్తే జర్నలిస్ట్గా ఓడిపోతాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబాయ్. 20 ఏళ్ల నిజం, నా మీద జేడీకున్న నమ్మకం మోయలేనేమో అనిపిస్తుంది బాబాయ్. రేపు నేను ఈ నిజాన్ని బయట పెడితే మాధురి కన్నీళ్లకి, పిన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పలేను. నువ్వు సమాధానం చెప్పాల్సింది మాకో జేడీకో పోలీసులకో కాదు కౌశికి, నీ మనస్సాక్షికి. నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలగాలి. అయినా నువ్వు రేపు నిజం చెప్పాలని నిర్ణయించుకున్నా ఈ ఇంట్లో నిన్ను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. అన్నయ్య నీకు చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్పేవాడు, గుర్తుందా? రేపటి గురించి ఆలోచించి ఇవాళ నిజాన్ని చంపేయకూడదు. ఈ మాటే నన్ను జర్నలిస్ట్ని చేసింది బాబాయ్. మరి ఆ నిజాన్ని చెప్పడానికి ఎందుకమ్మా అంత ఆలోచిస్తున్నావు? అయినా జర్నలిస్టుగా గెలిస్తే అక్కగా ఓడిపోవాలని ఎవరు చెప్పారు? ముక్కు మొహం తెలియని ఎవరికో అన్యాయం జరుగుతుంటేనే అడ్డెళ్ళిపోయి అడ్డంగా నిలబడతావు. అలాంటిది నీ చెల్లికి అన్యాయం జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నువ్వు ఊరుకున్నా నీ పక్కనున్న జగదాత్రి ఊరుకుంటుందా? కరెక్ట్ బాబాయ్. ప్రసాద్ అంకుల్ చేసిన తప్పుకి మాధురికి శిక్ష వేస్తానంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? సమస్య లేదు. ఇది కదా నా కూతురు కౌశికి అంటే. ముందడుగు వేయకుండానే ఓటమి గురించి ఆలోచించకమ్మా. అలాగే బాబాయ్. రేపు చాలా పనులున్నాయి, త్వరగా పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ బాబాయ్. వచ్చిన పనే మర్చిపోయాను, టెండర్ ఫైల్ ఎక్కడుంది? స్టడీ రూమ్లో సెకండ్ డెస్క్లో ఉంది. సరే. మాధురికి నువ్విచ్చిన మాట విలువేంటో నీకు అర్థమవుతుంది కదా దాత్రి? అర్థమవుతుంది కేదార్. అయినా కూడా మాట ఎలా ఇవ్వగలిగావు దాత్రి? నీ 20 ఏళ్ల బాధ, మీ అమ్మ చావు మోస్తున్న నింద, ఇవన్నీ ఎలా పక్కన పెట్టేయగలవు దాత్రి? నా గతం కోసం మాధురి భవిష్యత్తుని పనంగా పెట్టమంటావా కేదార్? నా బాధ తీరడానికి, నాకు మనశ్శాంతి కలగడానికి ఈ ఇంటిని, మాధురిని బాధ పెట్టమంటావా కేదార్? నా ఆడపడుచు ఆనందానికి కారణం నేను కాకపోయినా బాధకి మాత్రం నేను కారణం కాకూడదు. నీకు నీ కుటుంబాన్ని ఇస్తానని ప్రామిస్ చేశాను, కానీ ఇప్పుడు నేనే ఆ కుటుంబాన్ని నీకు దూరం చేయలేను. నీకిచ్చిన మాట నెరవేర్చాలి, అమ్మకి న్యాయం చేయాలి, మధుని వంశిని ఎలాగైనా కలపాలి. ఏమైందక్క? ఎందుకు అందరినీ రమ్మని చెప్పావు? చెప్తాను యువరాజ్. వదిన వంశీని పిలిపిస్తున్నారు.
నువ్వు పిలిపిస్తున్నావా? ఎందుకు వదినా? మధుకొచ్చిన ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టడానికి. కూర్చోండి. ఎలా ఉన్నారు వంశీ? మీరు ఫోన్ చేసి పిలిచారని మీ మీదున్న మర్యాదతో ఇంత దూరం వచ్చాను. ఎందుకు పిలిచారో చెప్తే నేను వెళ్తాను వదినా. ఏందల్లుడు, ఏమి తెలియనట్టు అడుగుతా ఉండవు? అత్తారింట్లో మొగుడుతో సంతోషంగా ఉండాల్సిన నా కూతురు పుట్టింట్లో పుట్టెడు దుఃఖంతో ఉండాది. కొడుకుతో కోడలతో సంతోషంగా ఉండాల్సిన మా నాన్న కూడా జైల్లో నేరస్తుడిలా ఉన్నాడత్తయ్య. ఏదో అన్యాయం మీకు మాత్రమే జరిగినట్టు మాట్లాడకండి. మధు చేయని తప్పుకి తనని ఇంట్లో నుంచి పంపించేయడమే తప్పు. ఇప్పుడు విడాకుల నోటీస్ పంపించడం ఇంకా పెద్ద తప్పు. తప్పులని మేమే చేశాము వదినా. మీరే తప్పు చేయలేదా? మీరే తప్పు చేయకుండానే నేను విడాకుల నోటీస్ పంపించానా? మా నాన్న మీద కేసు వెనక్కి తీసుకోకుంటే విడాకులు ఇస్తాను అని చెప్పాను. తను ఏ సమాధానమూ చెప్పలేదు. మా నాన్న కూడా ఇంటికి రాలేదు. అందుకే మీ ఇంటికి విడాకుల నోటీస్ పంపించాల్సి వచ్చింది. ఆడపిల్ల తరపు వాళ్ళం వంశీ. అత్తింట్లో కన్నీళ్లు పెట్టుకుందంటేనే తట్టుకోలేము. అలాంటిది శాశ్వతంగా అత్తింటి నుంచి పంపించేశారంటే మా మనసు ముక్కలైపోతుంది. నా కూతురు కోడలుగా ఏమైనా తప్పు చేసుంటే ఆ పద్ధతి మార్చుకోమని చెప్పొచ్చు. కటువుగా మాట్లాడుంటే తీరు మార్చుకోమని చెప్పొచ్చు. కానీ ఇట్టా ఏ తప్పు చేయకుండానే విడాకులు ఇస్తామంటే ఎట్టా అల్లుడు? ప్లీజ్ వంశీ, ఏదైనా ఉంటే మాట్లాడి సెటిల్ చేసుకుందాం. విషయం విడాకుల వరకు పోతే ఇంటి పరుగు పోతుంది. మా ఇంటి పరువు ఆల్రెడీ పోయింది బావా. అయినా కూర్చొని మాట్లాడుకోవడానికి ఏం లేదు. మా నాన్న మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటే డివోర్స్ కేసు నేను వెనక్కి తీసుకుంటా. లేదంటే విడాకులు ఇచ్చేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.